గతం కన్నా ఎక్కువ సీటు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ విమర్శించారు. తాండూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి 14,000 ఎకరాలు సేకరిస్తే రేవంత్ రెడ్డి దాన్ని రద్దు చేసి లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నించారన్నారు. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు వ్యతిరేకించారని, ప్రభుత్వం కుట్రపూరితంగా ముందుకు సాగడంతో తిరుగుబాటు చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. పోలీస్ అధికారులు మేమన్నీ కూడా మీడియా సాక్షిగా అన్ని చూపించాం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు రేవంత్ రెడ్డితో, తిరుపతి రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు కూడా చూపించినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకోటి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన మొత్తం కూడా సంచలనంగా మారింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదన్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేమందరం కూడా పోయి అక్కడ విజిట్ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదు. మమ్మల్ని నిర్బంధించి మణిగూడ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అదేవిధంగా డీకే అరుణ గారు కూడా ఆమె అక్కడ స్థానిక ఎంపీ, ఆమె పోతానంటే కూడా ఆమె కూడా మణిగూడ నిర్బంధించేసి ఆమెను పోనీయలేదు. కానీ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆయనకి ఎలాంటి అంటే ఒక ప్రజాప్రతినిధి కాదు, అధికారి కాదు, కేవలం ముఖ్యమంత్రి తమ్ముడు అనే దాంతో ఆయన 300 మందిని తీసుకొని ఆడిపోయింది. అదే లగిచర్ల వామపక్షాలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలు మేము నిజ నిర్ధారణ కమిటీ అని వాళ్ళు వేసుకొని అసలు ఏం జరిగింది, ఇది పోలీసు వాళ్ళు చెప్తున్నది కరెక్టా లేకపోతే ఇంకా ప్రజలు చెప్తున్నది కరెక్టా, మీడియాలో వస్తున్నది కరెక్టా అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణ కమిటీ అని వేసుకొని సంధ్య గారు మిగతా వాళ్ళు అందరు కూడా పోతే వాళ్ళని కూడా పోనీయలేదు. వామపక్షాలకు సంబంధించినటువంటి తమ్మినేని వీరభద్రం గారు కావచ్చు, మిగతా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి గోవర్ధన్ గారు వీళ్ళు కూడా పోతామంటే వాళ్ళని కూడా పోనీయలేదు. అది వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళని కూడా అక్కడ పోనీయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లు రవి వస్తే పోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోదండ రెడ్డి గారు పోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వచ్చినా కానీ ఆడ ఎంట్రీ ఉంది వాళ్ళకి. ప్రజా సంఘాల వాళ్ళని, ఎస్టీ సంఘాలు, ముఖ్యంగా మా గిరిజనులకు ఆడ గిరిజనుల మీద దాడి జరిగింది, గిరిజనుల భూములు లాక్కుంటారు అని దాంట్లో ఉంటే గిరిజనులను కూడా, గిరిజన సంఘ నాయకులను కూడా కొనియలేవని. ఇట్లా ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పాలన రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. ప్రకాశం జిల్లా కంభంలో ఆవుల అక్రమ రవాణాను